దిశలా మనం చూస్తాము దేవుని వాక్యములో మొదటిగా ఆది కాండంలో దేవుడు అన్ని సృష్టించినాడు, కానీ మనకి ఎవరు శత్రు లేదు. తర్వాత మనము ఎప్పుడు సాతాను మాట విని ఆదాము అవ్వ తప్పు చేసినారు, అప్పుడు ఏమైంది? శత్రు మనకి మొదలైంది. శత్రువత్వం. ఎవరి నుంచి శత్రువత్వం? సైతాను నుంచి శత్రు. ఆ శత్రు ఎలాంటి శత్రు అంటే మనల్ని ఎప్పుడూ గాని మమ్మల్ని దేవుడి నుంచి వేరు చేసేకే చూస్తుంటాడు. కానీ మనం చూస్తాము ఈ లోకంలో మనము శత్రు అంటే స్నేహితుడు వచ్చి దేవుడు, మన గొప్ప స్నేహితుడు దేవుడు. అలాగే మన శత్రు వచ్చి సాతాను. కానీ దేవుని సేవకులకి, దేవుని బిడ్డలకి శత్రు సాతాను, మళ్ళీ చుట్టుపక్క ఉండేవాళ్ళు అందరూ మనకి శత్రువులే. అందరికి శత్రువులు ఉంటారు. మనం చూసినట్లయితే ఎవరికి శత్రు లేని వారే లేదు. కానీ స్నేహితులుగానే ఉంటారు, శత్రుగానే ఉంటారు. కానీ శత్రువులు ఎలాగంటే, మనము దేవుని సేవకులు అయినప్పుడు దేవుని సేవకులకే శోధన చాలా. ఎందుకంటే మనం దేవుళ్ళో ఉన్నాం కాబట్టి. ఇప్పుడు చూడండి, ఒక చెట్టు పండు ఇచ్చే చెట్టుకు మాత్రం అందరూ రాయి వేస్తారు. ఊరికి పండు లేని చెట్టుకి ఎవరు రాయి వేయరు. అలాగే దేవుణ్ణిలో ఫలించి మనము దేవుణ్ణిలో ఉండే మనము స్టార్టింగ్ ఏమవుతుందంటే మన ఇంటి నుంచే శత్రువులు ఉంటారు. మన ఇంటి నుంచే శత్రువులు ఉంటారు, మన సంబంధికులు శత్రువు ఉంటారు, మన స్నేహితులు మన దగ్గర బాగానే మాట్లాడుతుంటారు కానీ శత్రులై ఉంటారు. మన సంఘంలో కానీ బాగుంటారు, మనకి శత్రులై ఉంటారు. అలాగే మనం చూస్తాము మన సొంత ఊర్లో కానీ మనకి శత్రువులు ఉంటారు. అలాగే మనము ఎక్కడ పని చేస్తామో అక్కడ కానీ. ఎందుకంటే మనము పండు ఇచ్చే చెట్టు కాబట్టి మనకి వాళ్ళందరూ ఏం చేస్తారు? రాయి కొట్టేకి ప్రయత్నం చేస్తారు. చాలా మంది ఏం చేస్తారు? రాయి ఎట్లా కొడతారంటే ఉత్త మాటలతోనే మమ్మల్ని బాధ పెడతారు. అవునా కాదండి? చాలా మంది అనుభవిస్తారు. సేవకులందరూ అనుభవించే ఒక పెద్ద విషయం ఇది. ఎందుకంటే నీవు దేవుణ్ణిలో ఉన్నావు, నీకెందుకు ఈ గతి? నీవు దేవుణ్ణిలో ఉన్నావు ఎందుకంటే వాళ్ళు కొరతని చూస్తారు. మనలో ఎప్పుడు మంచిని చూడరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు శత్రు కదా. నేను ఒక మాట చెప్తాను, ఎవరు మనకి శత్రు వాళ్ళే కొరత చూస్తారు. మంచి స్నేహితులు ఎవరు కొరత చూడు. ఎవరు మంచి స్నేహితుడు? మన యేసయ్య. ఆయన ఎప్పుడు మనలో చెడ్డది చూడు. కానీ ఈ శత్రువు ఉన్నారు చూడు, వాళ్ళందరూ యేసయ్య గురించి వాళ్ళు ఏం చేస్తా ఉంటే ఆయనలో ఏమో ఒక లోపం వెతకాలని చూస్తూనే ఉంటే. అలాగే మన జీవితంలో గాని మనం సేవకులు బట్టి మనలో అందరూ ఏమో ఒక లోపము. ఈయన దేవుల్లో ఉన్నాడు, ఈయన చెప్పకూడదు, అబద్ధం చెప్పకూడదు. ఈయన దేవుల్లో ఉన్నాడు, ఇట్లా చేయకూడదు. ఈయన దేవుణ్ణిలో ఉన్నాడు, ఎందుకు వీడు బతుకు ఇట్లా ఉంది? వీడు దేవుణ్ణిలో ఉన్నాడు, ఎందుకు ఈ బతుకు? వీళ్ళ పిల్లలు ఎందుకు ఇట్లా ఉన్నారు? చూడండి, మన శత్రు మాట్లాడే మాటలు అనేక చోట ఏమవుతుంది తెలుసా? మన హృదయానికి గాయపరిచే మాట్లాడి ఉంటాయి. చాలా బేజారవుతుంది. ఏం పైది? నేను దేవుణ్ణిలో ఉన్నాను, దేవుని స్నేహంలో ఉన్నాను అన్నీ ఉంటే గాని మనకి ఏమి ఇది? ఎవరో మాకి ఇట్లా చేస్తారు, ఎవరో మా సంఘానికి అడ్డు వస్తారు, ఎవరో మా శిష్యులకి అడ్డు వస్తారు, ఎవరో మనకి తప్పులు మాటలు మాట్లాడతారు, కొట్టే మాటలు మాట్లాడతారు. ఆ మాటల నుంచి మనకి బాధ అవుతుందని ఒక్కొక్క తురి మన జొత్తలో ఉండే వాళ్ళే, మన స్నేహితులే అలాంటి మాటలు మాట్లాడినప్పుడు మనకి ఏమో ఒక బాధ అవుతుంది. దేవుడా, ఈ శత్రు నుంచి మమ్మల్ని వేరే చేయవా. కానీ యేసయ్య దేవుడు, మన దేవుడు ఎప్పుడు తన సేవకుల జొతలే ఉండేవాడు ప్రియులారా. ఎందుకంటే ఆయన మన ప్రతి ఒక్క విషయంలో ఆయన మమ్మల్ని చూసే దేవుడై ఉన్నాడు. చూడండి, నిర్గమకాండము
14 నిర్గమకాండం 14లో మనం చూస్తాము. ఐగుప్తులు తమ వెనుక వచ్చుట చూచి ఇజ్రాయేలు భయపడి యెహోవాకు మొరపెట్టెను. చూడండి ఇక్కడ ఏమవుతా ఉంది, ఐగుప్తులు వస్తున్నారు వాళ్ళ వెనక, ఇజ్రాయేల్ వెనక వస్తున్నారు. అలాగే మన వెనకల శత్రులు వస్తుంటారు, వాళ్ళ మాటలు వస్తుంటాయి, వాళ్ళ వాళ్ళ క్రియలు మమ్మల్ని బాధ పెట్టచ్చు. కానీ మనము మొరపెట్టగా దేవుడు మమ్మల్ని చూసే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే కీర్తన 121 దేవుడు వాక్యం చెప్తుంది, ఇజ్రాయెల్ని కాయువాడు నిద్రపోడు. అవును ప్రియులరా, ఎందుకంటే ఆయన మన పక్షం ఉన్నాడు. కానీ మనం ఎప్పుడు హెచ్చరికగా ఉండాలా. మనము ఆయన ప్రార్థించేటప్పుడు హెచ్చరికగా ఉండాలా, మనము ప్రయాణం చేసేటప్పుడు హెచ్చరికగా ఉండాలా. అన్ని విషయంలో మనం ప్రార్థన వీరులాగా ఉన్నప్పుడు ఆయన మమ్మల్ని అన్ని విషయాల నుంచి పారు చేసే దేవుడై ఉన్నాడు. ఆయన మన శత్రువు నుంచి మమ్మల్ని తీసే దేవుడై ఉన్నాడు. ఆయన ఊరికి చూసుకొని నిలబడే దేవుడు కాదు. ఆయన మమ్మల్ని ఎన్నుకున్నాడంటే మన శత్రువు నుంచి యుద్ధం చేసే దేవుడు మన దేవుడు. ఆ యుద్ధ వీరుడి దగ్గర మనం ఎట్లా ఉండాలా, మనము యుద్ధ ప్రార్థన వీరులాగా ఉండాలా. ఆయన యుద్ధ వీరుడైతే మనము ప్రార్థన వీరులాగా ప్రార్థన గంభీరంగా చేస్తే, మనం మోకారించి చేస్తే మన పరిస్థితిని మార్చే దేవుడు ఆయన. అన్ని పరిస్థితి, అది ఏ పరిస్థితిని, ఏ బాధ పెట్టే పరిస్థితిని, ఏ శత్రువు మన వెనక వస్తే గాని ఆయన ఆ తారుమారు పరిస్థితి చేసే దేవుడు. అవునా కాదా? ఎంత గొప్ప కార్యము చూడండి, సముద్రంని రెండుగా చేసే దేవుడు మన పరిస్థితిని తారుమారు చేయడా, మమ్మల్ని ఎంత ప్రేమించే దేవుడు చూడండి. 2 సామువేలు 7:11 దేవుని వాక్యం చెప్తుంది, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను. చూడండి, నీ శత్రు మీద నీకు జయమిచ్చేవాడు, వాళ్ళ ముందరని మమ్మల్ని గంభీరంగా ఆశీర్వదించే దేవుడు. చాలా మంది ఆఫీస్లో కానీ మనం పని చేస్తూ ఉంటాము. నేను చాలా అనుభవించినాను. ఎందుకంటే ఎంత మనము క్రీస్తువులు కాబట్టి వాళ్ళు మమ్మల్ని టార్గెట్ చేస్తారు, దేవుని బిడ్డలు కాబట్టి మమ్మల్ని టార్గెట్ చేస్తారు. కానీ ఎప్పుడు దేవుడు, మన దేవుడు వాళ్ళ ముందర మమ్మల్ని కింద పడేలాగా చేసే దేవుడే కాదు. ఎన్ని తూర్లు నన్ను టార్గెట్ చేసి ఇది చేస్తే గాని దేవుడు మన పక్షం యుద్ధ చేసే దేవుడు. ఎప్పుడు మనము ప్రార్థించినప్పుడు, మనం ప్రార్థన వీరులైనప్పుడు ఆయన యుద్ధ వీరుడుగా మన మధ్యలో పనిచేసే దేవుడు. మనం భయపడే అవసరమే లేదు. చూడండి, యెహోవా నిర్గమకాండము 14:14లో యెహోవా మీ పక్షమున యుద్ధము చెయ్యను, మీరు ఊరికే ఉండువలను. ప్రజలతో చెప్పాను, మోషే చెప్తున్నాడు, మీరు ఊరికే ఉండండి, మీరు ఎందుకు వారు భయపడుతున్నారు. వాళ్ళ ఐగుప్తుల సైన్యం వస్తా ఉంది, అయ్యో మేము చనిపోతామేమో, ఈ అరణ్యంలో నీవు తెచ్చినావు, మేము అక్కడే బాగుంటేమి, అక్కడే పని చేసుకుని ఉంటేమి, అక్కడే మేము సేవకులాగా పని చేస్తా ఉంటేమి. చూడండి, మేము చనిపోతాం, భయము. మనం గాని చాలా శత్రువులు మనకి ఎట్లా ఉంటారంటే టార్గెట్ చేసి మమ్మల్ని బాధ పెట్టేది, అట్లా ఇట్లా చెప్పేది. అప్పుడు భయం వేసేస్తుంది మనకి. ఆ భయము మరణకరం భయము. మనుషుడు అన్ని దానికి ఊరుకుంటాడు, కానీ చాలా భయంకరమైన వ్యాధి వచ్చినాక, చాలా భయంకరమైన పరిస్థితి, ఆర్థిక పరిస్థితి వచ్చినప్పుడు మనకి భయం అయిపోతుంది. ఈ భయం నుంచి ఎట్లా మనం బయటపడేది అని. కానీ మన పక్షము మోషే చెప్తున్నాడు, యెహోవా మీ పక్షమున యుద్ధము చేసెను. చూడండి, మన పక్షము దేవుడు యుద్ధం చేస్తాడు. ఎంత గొప్ప విషయం చూడండి. ఆకాశం భూమిని సృష్టించిన దేవుడు మన పక్షముగా యుద్ధము చేస్తాడంట. ప్రియులారా, మనం ఎంత పెద్ద విషయము, మమ్మల్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు. మన పక్షముగా యుద్ధము చేసే దేవుడు మన పక్షముగా ఉన్నాడు. అంతులో యెహోవా మోషేతో, నీవెలా నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇజ్రాయెల్తో చెప్పెను. దేవుడు అంటున్నాడు, ఇంకా ఎందుకు మొరపెడుతున్నావు, ఎందుకంటే నేను మిమ్మల్ని చూస్తున్నాను, మిమ్మల్ని కాపాడేదానికి నేను డిసైడ్ అయిపోయినాను, నేను నిర్ణయించుకున్నాను, మిమ్మల్ని కాపాడాలని నిర్ణయించుకున్నాను,
మిమ్మల్ని రక్షించాలని నిర్ణయించుకున్నాను. ఈ శత్రు ముందు నేను తోకగా లేదు తలగా పెట్టాలని నిర్ణయించుకున్నాను. కానీ మీరెందుకు బాధపడుతున్నారు? మీరు మొర పెడుతున్నారు. కానీ నేను అప్పుడే నిర్ణయించుకున్నాను. మీరు పోతా ఉండండి అని యెహోవా చెప్తున్నారు. చూడండి ప్రియులారా. మన జీవితంలో మనకి తెలియగా దేవుడు ఎంతో గొప్ప కార్యములు చేస్తా ఉంటాడు. కానీ మనకి తెలియదు. అది మనమే చేసినామేమో, మానించి అయిందేమో మనకి ఒక ఫీలింగ్. కానీ మనకి తెలియలాగా మనం ప్రయాణం చేసేటప్పుడు గాని దేవుడు ఎంతో యాక్సిడెంట్ నుంచి మమ్మల్ని రక్షించి ఉంటాడు. కానీ మనకి తెలియదు. మనం ఏమనుకుంటాము మామూలుగా అది మేము కష్టం నుంచి పారైనాం. కానీ దేవుడు మనకి తెలియలేకనే మన జతులు యుద్ధం చేసే దేవుడు ప్రియులారా. ఎందుకంటే మన జతులనే ఉంటాడు. మనం ప్రయాణం చేసేటప్పుడు, మనము ఎవరి దగ్గర మాట్లాడేటప్పుడు, మనకి భయము కలిగినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆయన ఖచ్చితంగా మన గురించి యుద్ధం చేసే దేవుడు. ఎందుకంటే మొన్న సండే వచ్చి నేను, మా అక్క కొడుకు, కోడలు ముగ్గురు మేము ఆటోలో వేరే ఊరికి బస్సు లేట్ అవుతుందని చెప్పిందికి ఆటోలో పోతున్నాము. ఆటోలో పోతా ఉంటే అక్కడ జాతర జరుగుతా ఉంది. జాతర జరుగుతా ఉన్నప్పుడు కొంచెం వేరే సందులో రూట్ తీసుకొని పోయినారు. చాలా అప్పు ఉన్న చోట మన ఆటో ఎక్కాల. ఎక్కుతా ఉంటే నేను యేసు రక్తం జయం, యేసు రక్తం జయం అని అంటున్నాను. మీరు నమ్ముతారో లేదో మా ఆటో ఇట్లా మూవ్ అయ్యేకి జస్ట్ ఒక కారు ఎంత స్పీడ్ వెళ్ళిందంటే బైపాస్ పైన పోతా ఉంది కారు. మేము కింద నుంచి పోయే ఆటో వాళ్ళకి కనపడదు. ఆయన జస్ట్ ఒకే ఒక్క నిమిషంలో ఆ కారు అంత ఫాస్ట్ గా ఇట్లా వెళ్ళిపోయింది. మా ఆటో అప్పుడు పైన పోయింది. అప్పుడు నేను అనుకున్నాను, ఒక్క సెకండ్ మా ఆటో లేట్ పోయింటే పైకి ఆ కారు గుద్దేసి పోయేది. చూడండి ఎట్లా కాపాడతాడు మన దేవుడు. అన్ని విషయంలో మన దేవుడు మమ్మల్ని కాపాడే దేవుడు. మనము భయపడే అవసరమే లేదు. నేను నిర్ణయించుకున్నాను ఈ సముద్రము ఆరిన నెలగా మారుతుందని. దేవుడు నిర్ణయించుకున్నాడు. ఆ నెలని ఆరిన సముద్రం అంటే ఊరికేనా? సముద్రం అంటే ఎంత లోతుగా ఉంటుంది. దాంట్లో ఎంతో మనకి తెలియలేని ప్రాణి పక్షులు అన్ని ఉంటాయి. విచిత్ర విచిత్ర ఫిష్లు ఉంటాయి, రెక్కల ఫిష్లు ఉంటాయి. ఏమో విచిత్ర ఎంత లోతు ఉంటుంది. దేవుడు దాన్ని ఆరిన నెలగా చేస్తాడంటే మన దేవుడు సర్వజ్ఞాని, సృష్టించిన దేవుడు. ఆయనకి అన్ని సాధ్యము. ఆయన ఆరిన నెలగా చేసి వాళ్ళని నడిచేలాగా చేస్తాడంటే మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. మన పరిస్థితి గాని అట్లే, అది ఎంత కఠినకరమైన పరిస్థితి గాని ఆయన ఆ పరిస్థితిని చేంజ్ చేసే దేవుడు. ఆ పరిస్థితిని మనకి లోబడినట్లు చేసే దేవుడు మన దేవుడు. ఎంతో ఇది కష్టకరమైన పరిస్థితి కదా. మనము ఆ పరిస్థితులు ఉండలేము అని బాధలో ఉన్నప్పుడు, మనము దాన్ని ఎదుర్కోలేమని మనము భయంతో ఉన్నప్పుడు మన దేవుడు వచ్చి దాన్ని ఆ పరిస్థితిని మార్చే దేవుడు. చూడండి, జస్ట్ 2 సెకండ్లు యాక్సిడెంట్ అయ్యి మేమంతా ఎక్కడ ఉన్నట్లు ఆసుపత్రిలో ఉన్నట్లు ఉంటేమో ఏమో, కానీ దేవుడు ఒక్క సెకండ్ లో మమ్మల్ని కాపాడినాడు. అలాగే మమ్మల్ని అన్ని మన శత్రు నుంచి మమ్మల్ని అన్ని విషయంలో కాపాడే దేవుడు. మనము భయపడే అవసరమే లేదు మన శత్రు నుంచి. అవును, మన శత్రు నుంచి మనము ఎంత భయపడతాము. దేవుడు అంటాడు, నేను యుద్ధము చేసే దేవుడు. కానీ మనము సముద్రం లాంటి కష్టము, అవమానము చూసి మనము ఏం చేస్తాము? భయపడతాము. ఏం పనాకి ఈ కష్టము, ఏమిది ఈ నష్టము, ఏమిది ఈ రోగము, ఇది శత్రువుల ఈ ఒక మాటను నేను భరించలేను, ఆ నిందలు మనము భరించలేము అని మనం బాధపడుతుంటాము. కానీ దేవుడు అంటాడు, నీ జతలో నేనున్నాను. అలాగే చూడండి, నీవు నీ కట్టను ఎత్తి ఆ సముద్రంపై నీ చెయ్యి చూపి దాని మొయగా చెయ్యుము. అప్పుడు ఇజ్రాయేలము సముద్రము మధ్యము ఆరిన నెలగా మారుతుంది. నడిచిపోదురు. ఇజ్రాయేల్ శత్రువు దేవునికి శత్రువు. చూడండి, అవునా కాదా? ఇజ్రాయేల్కి శత్రువు, మనకి శత్రువు. ఎవరికి శత్రువు? దేవునికి శత్రువు.
అవునా కాదా? ఎవరు ఇజ్రాయెల్‌కి శత్రువు? దేవునికి శత్రువులే. మనకి శత్రులు ఎవరు? దేవునికి శత్రువు. చూడు ఎంత మంచి మాట చూడండి. దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నారు గాబట్టి మమ్మల్ని ఎన్నుకున్నాడు. ద తన కోసం దేవుడు అంటాడు, "నీవు బాధపడొద్దు. నీ శత్రువుని చూసుకున్నవాడు నేను. నీవెందుకు బాధపడుతున్నావు? నీవు నా పని చెయ్యి. నేను నీ పని చేస్తాను." అంతే. దేవుడు పని మనము చేస్తే, మన పని దేవుడు చేస్తాడు. దేవుని సేవకుల శత్రువులు దేవునికి శత్రువులే. చూడండి మనం ఎట్లా దేవునికి సేవకులుగా ఉన్నామో, మన శత్రువులు దేవునికి గాని శత్రువులవుతారు. అలాగే మనం చూస్తాం 18, నేను ఫరోవలను, అతని రథములను, అతని గుర్రపు రావుతులను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవాని ఐగుప్తులు తెలియకుందురు. చూడండి. ఆయన అంత నాశనం చేసినప్పుడు ఐగుప్తులు ఏమనుకుంటారు? యెహోవా దేవుడు. యెహోవా దేవుడి పైన వాళ్ళకి భయం పుట్టినట్లు దేవుడు చేస్తున్నాడు. సముద్రము రెండుగా చేసేది, ఆరిన నెలలాగా సముద్రాన్ని చేసేది సామాన్య విషయం కాదు. ఇప్పుడు గాని చాలా మంది ఈ లోకంలో దేవుడు చేసిన ఈ అద్భుత కార్యము అందరూ తలుచుకొని చాలా మంది చేంజ్ అవుతున్నారంట. చాలా మంది చేంజ్ అవుతున్నారంట. ఎందుకంటే ఇలాంటి అద్భుతము ఇంతవరకు ఎవ్వరు చేయలేదు. చెయ్యగలరు. అలాంటి దేవుడు మన పక్షముగా ఉన్నారు. చూడండి, వారి రథములు ఊడిపడినట్లు చెయ్యగా వారు బహు కష్టపడి తేల్చుకొండిరి. అప్పుడు ఐగుప్తును చూడండి, వాళ్ళు చాలా కష్టపడినారు. దేవుడు ఏం చేసేసినాడు? నీళ్లు పంపించేసినాడు. ఆ నీళ్ళు చూసి వాళ్ళంతా భయపడి పోయినారు. కానీ దేవుడు చూడండి వాళ్ళని ఎంతగా ఇప్పుడు మనకి గాని ఎంత శత్రులు మన వెనకాల వస్తుంటారో మనం భయపడుతుంటాం. కానీ ముందర ఏముంది? మనకి ఆశీర్వాదం. దేవుడు పగలుమకి మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా ఉండే దేవుడు మన దేవుడు. మనకి ఏ లోతు రాదు. ఏ విషయంలో ఏ లోతు రాదు. కష్టము రావచ్చు క్షణకాలము, దుఃఖము రావచ్చు క్షణకాలము, శత్రువులు మన వెనక రావచ్చు కానీ క్షణకాలము. కానీ యుద్ధము మన జతలు యుద్ధం చేసే దేవుడు మన యెహోవా దేవుడు చాలా బలాఢ్యునైన దేవుడు. ఆయన మన జొతలో ఉన్నప్పుడు, బలవంతుడు అయిన దేవుడు మన జొతలో ఉన్నప్పుడు మనకి విరోధి ఎవరు? అవునా కాదా? ఆయన మన శత్రువుల ముందరే మనకి అవతన రెడీ చేస్తాడంట. భోజనం పెట్టించే దేవుడు మన శత్రువు ముందరే. చూడండి, మనము చాలా ప్రార్థన చేసి, దేవుడా ఈ పరిస్థితి, ఈ శత్రువు మనకి ఇట్లా ఉన్నాడు. మనం ప్రార్థించినప్పుడు, మోకరించి ప్రార్థించినప్పుడు ఆటోమేటిక్ నేను చాలా అట్లా ఫీల్ అయింది. నాకు విరోధంగా ఎవరైనా ఉంటే నేను ప్రేయర్ చేసినప్పుడు వాళ్ళే వచ్చి మాట్లాడేవాళ్ళు. దేవుడు చూడండి వాళ్ళ మనసును గాని కరిగించే దేవుడు. ఎజికేల్ 11, 19, 20 చెప్తుంది. రాయిలాగా ఉన్న హృదయాన్ని మాంసం హృదయంగా మార్చే దేవుడు మన దేవుడు. పరిశుద్ధాత్మని ఇచ్చి, సత్యమైన ఆ పరిశుద్ధాత్మని ఇచ్చి, విడుదల ఇచ్చే పరిశుద్ధాత్మని ఇచ్చి వాళ్ళ మనసుని మార్చే దేవుడు మన దేవుడు. అప్పుడు చూడండి 29లో, అయితే ఇజ్రాయేలులో ఆరిన నెలలు సముద్రము మధ్య ఉన్నప్పుడు ఆ నీటిలో వారి కుడి ఎడము పక్కను గోడ వలె నుండెను. చూడండి, ఆ నీళ్లు వారి కుడి ఎడము పక్కలను గోడ వలె నుండెను. చూడండి, మన పరిస్థితిని గోడ వలె నింపే దేవుడు, గోడ వలె నిలిచిపెట్టే దేవుడు మన దేవుడు. ఎందుకంటే ఈ లోకం అనే సముద్రంలో మనము వెళ్తా ఉన్నాము. కానీ మన శత్రువులు వెనకాల చాలా ఉన్నారు. ఎందుకంటే కొందరు శత్రులు ఎలాగా ఉంటారంటే మనసులో శత్రువులా ఉంటారు, పైకి చూపించుకోరు. కానీ మన దేవుడు అదిగాని చూసే దేవుడు. ఎందుకంటే ఈ లోకపు జనము మన ముఖాన్ని చూస్తారు, కానీ మన యేసయ్య మన హృదయాల్ని చూస్తారు. మన హృదయంలో ఉన్న వేదన చూస్తారు. మన శత్రువులు హృదయం గాని చూసే దేవుడు మన దేవుడు. ఎందుకంటే మన మీద ఎవరికి కోపం ఉంది, మన మీద ఎవరికి అసహ్యం ఉంది, యుద్ధ చేసే దేవుడు మన దేవుడు.
యుద్ధము యుద్ధ వీరుడు. మనము ప్రార్థన వీరుడు లాగా మనం ఉంటే ఆయన యుద్ధ వీరుడు లాగా మన పక్షము యుద్ధము చేసే దేవుడు మన దేవుడు. ఎంత గొప్ప విషయం చూడండి. లోక రక్షకుడు, లోకాన్ని సృష్టించిన దేవుడు, లోకాన్ని అరచేతులు పెట్టుకున్న దేవుడు, ఈ లోకానికి ఏం బ్యాలెన్స్ లేక చేతులు పెట్టుకున్నాడు. అలాంటి దేవుడు మన దేవుడు. ఎంత గొప్ప విషయం చూడండి. మనం ఆయన ఎంత స్తుతించి మనం ఎంత ప్రార్థన చేస్తే గాని అది తక్కువ. అవునా కాదా? గొలియాతు లాగా పెద్ద ఒక ముందర మనకి కష్టం ఉన్నప్పుడు దావీదు చిన్నోడు. ఆ దావీదు అలాంటి చిన్నవాడు అంత పెద్దవాడినికి జయమిచ్చిన దేవుడు. అలాగే మన సమస్య ఎంత పెద్దగా ఉంటే గాని, సముద్రం అంత పెద్దగా ఉంటే గాని దాన్ని ఎట్లా నిలుపుతాడంట దేవుడు? గోడ వలె నుండెను. గోడ వలె చూడండి, గోడలాగా గోడ కట్టాలంటే మనం కొంచెం నీళ్ళు తీసుకొని ఊరికి ఇట్లా కింద వేస్తే నిలబడుతుందా? లేదు. అలాంటి నీళ్లు వచ్చి గోడలాగా నిలబట్టిన దేవుడు మన దేవుడు. మన పరిస్థితి ఎంత మాత్రం ఆయనకి ఒక విషయమా? ఆయన మనసు చేస్తే చాలు. ఆయన మనసు చేస్తే చాలు. మన అన్ని పరిస్థితి తారుమారు చేస్తాడు. ఏమైనా చేయగలడు. అవునా కాదా? ఎందుకంటే ఏ కష్టం కానీ సైతాను కానీ మన దగ్గర రావాలంటే ఆయన ఆజ్ఞ తీసుకునే రావాలంట. యోబు దగ్గర మళ్ళీ సాతాను పోయి కష్టం ఇయ్యాలంటే గాని దేవుడు ఆజ్ఞ తీసుకునే రావాల్సింది. అలాగే మనకి దేవుడు ఎంత కష్టం ఇయ్యాలో అంతే ఇస్తాడు. కాబట్టి మనము ఓర్చుకోలేని కష్టము ఈడు. ఎందుకంటే దేవుడు సాతానికి అంత పర్మిషన్ ఈడు. అలాగే మన శత్రువుల నుంచి మనము బాధపడేది వద్దు. మనకు బాధ పెట్టే వాళ్ళ కోసం మనం బాధపడే వద్దు. ఎందుకంటే మన జతులు యుద్ధం చేసేవాడు మన పక్షంలో ఉన్న దేవుడు బలవంతుడు. దేవునికి ఏ శత్రువు గాని ఆయనకి భయపడినట్లు చేసే దేవుడు మన దేవుడు. మన శత్రువులే భయపడాలా. మనం దేవుడు పక్షం ఉండాము కాబట్టి మన శత్రులు మమ్మల్ని చూసి భయపడినట్లు దేవుడు చేస్తాడంట. చూడండి ఎంత గొప్ప విషయము. అవునా కాదా? ఎందుకంటే దేవుడు వాక్యం చెప్తుంది, జకర్యా 2:8, సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చినది అనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డను ముట్టినవాడని చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప విషయం చూడండి. దేవుడా, నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు ఎందుకు ఈ శత్రువులు? నేను ప్రార్థన చేస్తున్నాను, ఎందుకు నాకు ఈ పరిస్థితి? నేను ప్రార్థన చేస్తున్నాను, ఎందుకు నాకు ఈ బలహీనత? నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు ఎందుకు ఈ అధైర్యం? అని మనం ఎన్నో తూరి అనుకుంటాం. కానీ దేవుడు అంటాడు, మిమ్మల్ని ముట్టేవాడు యెహోవా దేవుడు, కన్నుగుడ్డని ముట్టినవాడంట. చూడండి ఎంత పెద్ద విషయం, ఎంత పెద్ద మాట చూడండి ప్రియులారా. అవునా కాదా? మన దేవుడు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు, చాలా ప్రేమిస్తాడు. ఆ ప్రేమకి మనము విలువ కట్టలేము. దానికోసం ఇప్పటి నుంచి మనం అంత శత్రువు నుంచి మనము జయం పొంది, మన దేవుడు యుద్ధ వీరుడు మన పక్షముగా ఉన్నాడు. మేము ప్రార్థన వీరులాగా ప్రార్థన చేసినప్పుడు యుద్ధ వీరుడు మన పక్కలో ఉన్నాడు అనే ధైర్యంతో మనము ఈ జీవితం సాగాల. ఎందుకంటే మనము దేవుని సేవకులు, మనము దేవుని నమ్ముకున్నాము. మనము ఎలాంటి దేవుని నమ్ముకున్నామంటే సముద్రాన్నే గోడలాగా చేసిన దేవుని నమ్ముకున్నాము. పగులు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభంగా ఉండే దేవుని మనము నమ్ముకున్నాము. కాబట్టి మనం ఏం భయపడేదే వద్దు. లాస్ట్ దేవుని వాక్యం చెప్తుంది, యెహోవాను 16:33, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. యేసయ్య చెప్తున్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకున్నాడు, నేను లోకమును జయించి ఉన్నాను, బట్టి మీరు ఏమి భయపడొద్దండి. చూడండి, యేషయ్య చెప్తున్నారు, మీరు సమాధానంగా ఉండాలని ఈ మాట చెప్తున్నాను. మీరు సమాధానంగా ఉండాలని నేను ఈ మాట చెప్తున్నాను. మీరు భయపడకొద్దండి, మీరు భయపడొద్దండి. ఈ లోకములు మీకు శ్రమలు కలుగును, ఆయనను మీరు ధైర్యము తెచ్చుకొనుడి. ఎందుకంటే ఈ లోకమును నేను
జయించినాను. యేసయ్య లోకంని జయించినాడు. అంత బాధలు, శోధనలు, వేదనలు, శత్రువులు అందరూ యేసయ్యతో వచ్చినారు. కానీ యేసయ్య ఈ లోకమునే జయించినాడు. అలాగే మనము గాని ఈ లోకాన్ని జయించాలంటే ప్రార్థన వీరులాగా ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాల. మన శత్రువు మన నుంచి పారిపోతారు. మనము ప్రార్థన వీరులాగా ఉన్నప్పుడు దేవుడు యుద్ధ వీరుడుగా మన పక్షము నిలబడే మన దేవుడు. ఈ వాక్యము దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. చక్కగా వాక్యం భాగ్య సిస్టర్